కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు మంత్రికి ఒక నోటీస్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? తీర్పులో ఏముంది? ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పైన కేటీఆర్ పరువు నష్ట దావా వేశాడు. దానిపైన సుదీర్ఘంగా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు స్పెషల్ కోర్టు విచారణ చేసింది. విచారణ అనంతరం ఈ రోజు నాన్ బెయిలబుల్ వారెంట్ NBW కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో సమంత విడాకుల సమయంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన ముఖ్యంగా కేటీఆర్ పేరును కూడా ఆమె ప్రస్తావించింది కాబట్టి దాంతో కేటీఆర్ అయితే మాత్రం పరువు నష్ట దావా వేశాడు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా పరువు నష్ట దావా వేయడం జరిగింది. మరోవైపు వ్యక్తిగతంగా కొండా సురేఖ విచారణకు హాజరు కాకపోవడం కూడా తెలంగాణ ఇప్పటికే స్పెషల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. 5వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆర్డర్ లో కూడా స్పష్టం చేస్తూ ఆమె పైన NBW కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.